హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషోలో నుంచి తీసుకున్న మగ్గం వర్క్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన స్టార్టింగ్లో అనమాట. నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో అదే పెట్టిన. కాకపోతే నాకు వీడియో ఎట్లా తీయాలి అవి ఏమీ ఐడియా లేదు. సో ఎట్లనో తీసి పెట్టేసిన. కాకపోతే దానికి వ్యూస్ ఎక్కువ పోయినాయి, క్వైరీస్ చాలా వచ్చినాయి. సో అందుకనే మీకోసం మళ్ళీ వీడియో తీసి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. ఇప్పుడు ఏంటంటే నేను ఆఫ్టర్ యూస్ స్టిచ్చింగ్ వాష్ తర్వాత చూపించబోతున్నాను. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచిగా వచ్చిన కలెక్షన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూసుకోవాల్సిందే నెక్స్ అనేవి డీపే ఉంటాయి. ఎందుకంటే పట్టు శారీస్కి మనం మగ్గం వర్క్స్ ఎక్కువ పేరు చేస్తాము. అండ్ మగ్గం వర్క్కి కొంచెం డీప్ నెక్ ఉంటేనే మంచిగా సెట్ అవుతుంది నా ఫీలింగ్ అనమాట. సో 10 to 11 నెక్ అయితే ఉంటే చాలామంది క్వైరీస్ చేసారు నాకు. సో అందుకనే చెప్తున్నాను, 10 to 11 ఓకే అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మీషోలోనే కాదు, ఇప్పుడు వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా సేల్ చేస్తున్నారు. సో అట్లా మీకు ఓకే, నెక్ ఓకే, హ్యాండ్స్ ఓకే అన్నప్పుడు పర్చేస్ చేసేసుకోండి. అండ్ చేసుకోవడమే కాకుండా మంచిగా చూసుకోండి అన్ని క్వాలిటీ కానీ అన్నీ కానీ. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఇది మెరూన్ కలర్, నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఎక్కువ మంచిగా వచ్చిందనమాట. సో ఇది మెరూన్ కలర్, గోల్డ్ కుందన్ స్టోన్ మంచిగా వచ్చింది. డిజైన్ అయితే ఫినిషింగ్ చూడండి, మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో స్టిచ్చింగ్ కూడా మంచిగా ఉండాలన్నమాట. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. నాకైతే అదే ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన డిజైన్ ఖరాబ్ కావద్దు కదా మనం కొన్నాక. సో అట్లా ఇది వచ్చేసి నాకు 700 అట్లా పడింది. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను, వాష్ కూడా చేసిన. నేను జస్ట్ షాంపూ వాష్ చేయాలి, సబ్బులు పెట్టి అవన్నీ చేయొద్దు. అంటే అందరు అట్లనే చేస్తారు, నార్మల్ వాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, హ్యాండ్ వచ్చేసి 9 to 10 వస్తుంది. 10 మ్యాక్సిమం 10 వస్తుంది. అండ్ ఇంకా నెక్ ఏంటంటే 10 to 11 కంపల్సరీ వస్తుంది. 10 to 11 డీప్ నెక్ అవుతుంది వద్దు అనుకునే వాళ్ళైతే తీసుకోకపోవడమే మంచిది. నేను అదే చెప్తున్నాను. మళ్ళీ నాకు చాలామంది అదే అడిగారు, డీప్ ఎక్కువ ఉంటుంది, డీప్ ఎక్కువ ఉంటుంది అంటే 10 to 11 ఓకే అనుకునే వాళ్ళే తీసుకోండి. నేను షార్టే ఉంటాను, బట్ నాకు ఓకే మంచిగా అనిపించింది. మరి ఆడ్ ఏం కనిపించలేదు, నీట్గానే ఉంది. ఫినిషింగ్ అని అంతా నీట్గానే అనిపించింది లుక్ వైజ్ అయితే. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. మీరు నెక్ కూడా చూసుకోండి, బ్యాక్ చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట, ఇది డార్క్ వైలెట్ కలర్. చాలా బాగుంది అసలు. ఎంత హెవీ డిజైన్, ఈ రీజనబుల్ ప్రైస్ అంటే నాకు 600 చేంజ్ పడింది అంతే. సీరియస్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది, ఇంత నీట్గా వస్తుందా అనే డౌట్తో పెట్టిన. బట్ సీరియస్లీ చాలా బాగా వచ్చింది. హెవీ వర్క్ అనమాట. నాకు వాయిలెట్ కలర్ 2-3 శారీస్కి మ్యాచ్ అవుతుంది. సో ఒకటి హెవీ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఒకటి హెవీగా తీసుకున్నాను. 634, 635 అట్లా పడింది నాకు అంతే. చూడండి డిజైన్ మీకు కనిపిస్తుంది కదా, స్టోన్ వర్క్ కానీ బీట్ వర్క్ కానీ పిచ్చిగా ఏమి ఉండదు. కాకపోతే ఫ్రంట్ నెక్ పోయిందనమాట. ఏంటంటే వాళ్ళు ఇవ్వడం మంచిగా ఇవ్వలేదు. మనకి రైట్ సైడ్ వస్తుంది కదా నెక్, వాళ్ళు ఇవ్వడం లెఫ్ట్ సైడ్ క్లాత్లు అట్లా ఇచ్చారంట. సో టైలర్ ఆమె చెప్పింది, నాకు కుదరలేదు స్టిచ్చింగ్, సో సెట్ కాలేదని చెప్పేసి. అది ఒక్కటే డిసప్పాయింట్ దీంట్లో. నేను ఇంకా దానికి ఏదైనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రైట్ సైడ్ కాబట్టి ప్లేన్ ఉంటే బాగోదు కదా. సో హ్యాండ్ వచ్చేసి 10 కంపల్సరీ ఉంది. ఇది పెద్దగానే ఉందన్నమాట, డిజైన్ హెవీ ఉంది కాబట్టి. సో మంచిగా ఉంది. హెవీ పర్సనాలిటీస్ కూడా సెట్ అయిపోతాయి అనమాట. క్లాత్ అందరికీ సరిపోతుంది, హెల్దీ పర్సన్స్కి కూడా మంచిగా ఉంది. అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు. ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ కాబట్టి. ఓకే, క్లాత్ అయితే నిజంగా చెప్పొద్దు, మనం కొనుక్కుంటాం కదా బయట ఆఫ్ పట్టు ప్యూర్, అంటే మనం మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు కస్టమైజ్ చేసేటప్పుడు. సో అట్లాంటి క్లాతే ఉంది, మీకు కనిపిస్తుంది వచ్చా షైనింగ్ కానీ అదంతా. వెనక నెక్ డీప్ వచ్చేసి 10 to 11 కంపల్సరీ ఉంటుంది, ఏ బ్లౌజ్ అయినా అంతే. నాకు ఇది ఒక్కటే ఫ్రంట్ నెక్ పోయింది, అదే కొంచెం డిసప్పాయింట్మెంట్. తర్వాత అంతా బాగానే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే నాకు చాలామంది అడిగిరు, ఇది నేను వేసుకొని పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇక్కడ వేయించుకున్నావు అని అడిగారు. చెప్పిన నేను మీషోలోనే తీసుకున్నాను అని చెప్పిన. అందరూ అన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు నీకు మంచిగా వస్తున్నాయి అని చెప్పారు. సీరియస్లీ మనం అన్ని క్వాలిటీస్, అన్ని రివ్యూస్ అన్నీ చెక్ చేసి తీసుకోవాలి. నేను అట్లనే తీసుకుంటాను. ఒక్కటి తీసుకున్న తర్వాత 10 సార్లు ఆలోచించి డీల్స్ ఉన్నప్పుడు, ఆఫర్స్ ఉన్నప్పుడు, స్మార్ట్ కాయిన్స్ అనేది ఉంటుంది, ఇప్పుడు మనకి అట్లా ఉన్నప్పుడు తీసుకుంటాను. ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. నేను యాక్చువల్లీ రాణి పింక్ అనుకున్నాను, బట్ లైట్ పింక్ వచ్చింది. కానీ డిజైన్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఈ బ్లౌజ్ చాలా నీట్గా ఉంది చూడండి, మీరు మనం కస్టమైజ్ చేయించుకున్నట్టే ఉంది. పికాక్స్ డిజైన్స్తోని, స్టోన్ బీడ్స్, థ్రెడ్ వర్క్తో చాలా నీట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట నాకైతే. ఈ కలర్ కూడా పట్టు శారీస్కి కూడా యూజ్ అవుతుంది. ఈ కలర్ చాలా బాగుంది చూడండి. అండ్ వచ్చేసి 10 to 11 షార్ట్ హ్యాండ్స్కి అయితే సెట్ అవ్వదు. సో లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటేనే డిజైన్ మొత్తం కవర్ అవుతుంది. చూడండి ఫ్రంట్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఉండాలండి. మనం అంటే టైలర్స్ కూడా ఎట్లా చేస్తారంటే ఆగమాగంలో కుట్టేసి డిజైన్ పోతుంది. సో మనం పైసలు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి వేస్ట్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు ఎట్లా కుట్టినా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం మంచి టైలర్కి చూసి అంటే ఇట్లాంటి డిజైన్స్ కుట్టిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా మెజర్మెంట్స్తో కట్ చేసుకొని మంచిగా ఇస్తారు. నెక్ చూడండి ఎంత హైఫై ఉంది, అసలు నిజంగా ఫుల్ ఉంది కదా.
హెవీ ఉంది. డిజైన్ చూడండి ఎంత బాగుందో పికాక్స్‌తోని. నాకైతే చాలా నచ్చుతది ఈ బ్లౌజ్. ఈ కలర్ చాలా మటుకు మ్యాచ్ అయితది అన్నిటికి. మాక్సిమం పింక్ మనం చాలా వాటికి యూజ్ చేస్తాం కాబట్టి ఈ కలర్ ఒక్కటి తీసుకుంటే అన్ని శారీస్‌కి మ్యాచ్ చేయొచ్చు. అదే చెప్తున్నాను కదా, టైలర్కి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెజర్మెంట్స్ ఇచ్చి మనకి ఏమేమి కావాలో అట్లా నెక్ కానీ అవి కానీ పోగొట్టకుండా మంచిగా నీట్గా ఫినిషింగ్ ఉండేటట్టు ఇస్తే మనం బయట కస్టమైజ్ చేసుకున్నట్టే ఉంటాయి ఈ బ్లౌజెస్. ఓకేనా, నేను అదే చెప్తున్నాను, అందరికీ సజెషన్ అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వేర్ చేసింది ఇది. నేను లాంగ్ హ్యాండ్స్ ఉంది కదా అన్నిటికని చెప్పేసి షార్ట్ పెట్టుకున్నాను, డిజైన్ సరిపోతుంది కదా అని చెప్పేసి షార్ట్. అండ్ ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ అనమాట. కానీ క్లాత్ మెటీరియల్ డిజైన్ అంతా బాగుంది. స్టిచ్చింగే కొంచెం కుదరలేదు, ఈ టైలర్ ఖరాబ్ చేసేసింది. ఆల్రెడీ నేను ఎప్పుడు ఇచ్చేదానికంటే వేరే దగ్గర ఇచ్చిన అనమాట ఇది. సో సెట్ అవ్వలేదు స్టిచ్చింగ్, అంటే క్రాస్ కట్ రాలేదు ముంగట నెక్ దగ్గర అట్లా పోయింది. అండ్ నెక్ అంతా డీప్ అంతా సేమ్ అలానే ఉంది. ఫ్రంట్ నెక్ చూడండి ఎట్లా అనిపోయిందో. సో చూసి ఇవ్వండి టైలర్స్కి ఇచ్చేటప్పుడు మంచిగా. ఓకే, ఇదైతే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఇట్లాంటి వీడియోస్ నేను మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తాను మీ ముందుకి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీటి కోడ్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ వీటి కోడ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, బై బాయ్, టేక్ కేర్.